ఈ వీడియోలో వచ్చేసరికి ట్రేసింగ్ ఎలా చేసుకోవాలి అంటే మనం మగ్గం వర్క్ కానీ లేదంటే నార్మల్ నీడలతో కానీ వర్క్ చేసుకుంటున్నప్పుడు కొంచెం ఇలా పెద్ద డిజైన్స్ అయితే ఈజీగా ట్రేసింగ్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడైతే ఫస్ట్ చూసారు కదా, హ్యాండ్స్ ఎప్పుడు కూడా ఇలా గోల్డ్ కలర్ లైన్ ఉంటుంది కదా మనకి బ్లౌజ్ పీస్ మీద, అటువైపు వేసుకున్నాం అనుకోండి మనకి ఎక్కడా కూడా అతుకులు లేకుండా హ్యాండ్స్ అనేవి వచ్చేస్తాయి. అండ్ అందులోని ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనమాట. అందుకోసమే అంత క్లియర్గా చెప్తున్నా, ఇక్కడ మాత్రమే వేసుకోండి అని. ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్ అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత మిడిల్కి కరెక్ట్గా చూసుకుని బ్లౌజ్ పీస్ మీద కార్బన్ షీట్ అనేది, వైట్ కార్బన్ షీట్ అనేది వేశాను. దాని మీద నేను ఏదైతే పేపర్ మీద ఒక డిజైన్ అనేది డ్రా చేసుకున్నానో ఆ డిజైన్ అనేది కరెక్ట్గా మిడిల్కి వచ్చేలాగా, అంటే మనకి ఏ ప్లేస్లో కావాలో ఆ ప్లేస్లో అడ్జస్ట్ చేసుకుని ఇలా పిన్స్ అనేవి పెట్టేశాను అనమాట, కదలకుండా. పెట్టేసిన తర్వాత మనం ఏదైతే డిజైన్ అనేది ఉందో ఆ డిజైన్ మీదే ఇలా మళ్ళీ డార్క్ చేయాలన్నమాట. అంటే మళ్ళీ ఇంకొక వరుస ఇలా జస్ట్ ఏంటంటే రబ్ చేసినట్టు చేయాలి. మరీ లైట్ అంటే ఏదో నార్మల్గా రాసినట్టు రాస్తే డిజైన్ గీస్తే ఏమవుతుందంటే అంత పడదనమాట నీట్గా, అంటే ట్రేస్ అవ్వదు మనకి. కాబట్టి మీరు కొంచెం డార్క్ చేసుకుంటూ చేశారనుకోండి ఈ విధంగా పడుతుంది. నేను ఫుల్ లుక్ కూడా చూపిస్తాను. అండ్ మీకు ఏంటంటే ఇలాంటి పెద్ద డిజైన్స్ ఏమవుతుంది అంటే ఒక్కొక్క ఫ్లవర్ ఒక్కొక్క సైజు, ఒక్కొక్క లీఫ్ ఒక్కొక్క సైజు అలా వస్తుంది. అండ్ ఇంకొకటి ఒక హ్యాండ్ ఒక రకంగా ఉంటుంది, ఇంకొక హ్యాండ్ ఇంకొకలా వస్తుంది. అది ఇలా పేపర్ మీద చేసేసుకున్నారనుకోండి ఇదే హ్యాండ్ డిజైన్ అనేది మళ్ళీ వెళ్ళి ఇంకొక హ్యాండ్ మీద కూడా పేస్ట్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. అండ్ కొత్తగా ఎవరైనా ట్రై చేసే వాళ్ళు కూడా ఇలా చేయండి. ఎందుకంటే మనకి క్లాత్ మీద డైరెక్ట్గా గ్లాస్ మార్కింగ్ పెన్సిల్ ఉంటుంది కదా, దాంతో చేసినా కూడా ఇంత పర్ఫెక్ట్గా అయితే రాదు. అండ్ నేను నెక్ కూడా డిజైన్ చేశాను, అంటే ఒక సైడ్ చేశాను అనమాట. ఇది కూడా మన బ్లౌజ్ మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి దాన్ని బట్టే నేను చేసుకున్నాను. మధ్యలో పిన్ పేపర్ ఉంటుంది కదా, ఇలా రెండు కలిపి అక్కడ చేశాను అనమాట. నేనైతే ఫైనల్ లుక్ కూడా చూపిస్తాను చూడండి. ఇలా మొత్తం డ్రా చేసేసాను, డార్క్ అయింది చూసారు కదా. అయిపోయిన తర్వాతనే ఈ పిన్స్ అనేవి రిమూవ్ చేయండి. మీరు మధ్యలో అంటే పిన్స్ పెట్టలేదనుకోండి అటు ఇటు కదిలి ఆ డిజైన్ అనేది మారిపోతుంది అనమాట, అంటే పక్కకు పడుతుంది మీరు అనుకున్న ప్లేస్ కాకుండా. ఇక్కడ ఫైనల్ లుక్ చూడండి ఎలా వచ్చింది ఏంటి అనేది. అండ్ ఇంకొకటి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్స్ చేయండి, అంటే ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా ఇంత బాగా వస్తుందన్నమాట డిజైన్ అనేది. మీరు అదే పెన్సిల్ తీసుకుని డైరెక్ట్గా డ్రా చేస్తే ఇంత నీట్గా వస్తుందా? రాదు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్స్ వల్ల ఇంకొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది.